స్టవ్ మీకు కొత్త వెరైటీ కావాలి కదా, ఆఫ్ కోర్స్ కొంచెం సాయం చేయండి. చేస్తున్నా కదా, నువ్వు గెలిస్తే డబ్బులు ఇచ్చి సాయం చేస్తా అని చెప్పే కదా, అది అదే పెద్ద సాయం. అదితో పాటు ఈ వంటలు కూడా కొంచెం సాయం చేయాలి. అది ఎప్పుడు చేస్తున్నా, ప్రేక్షకులు చూస్తున్నారు. నీ గురించి కాదు, నా గురించి. మేడం కొంచెం ఆయిల్. కొంచెం తవ్వ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం రెగ్యులర్ గా పోపెట్లు వేసుకుంటాం, సేమ్ పులావ్ అట్లనే చేసుకుంటాం. మరి రెగ్యులర్ అంటే ఎట్లా మరి? ఇప్పుడు తాలింపనం తెలుసు కదా మీకు, అవును. దాన్ని ఎప్పుడైనా చేసిర్రా? తెలుసు నాకు అన్ని, రుచి తెలుసు అంతే. చేయడం మాత్రం ఒక్క రోజు ఒక వంటకం. కొంతమంది వంట చేయడానికి పుడతారు, కొంతమంది తినడానికి పుడతారు, కొంతమంది కష్టపడడానికి పుడతారు, కొంతమంది సుఖపడడానికి పుడతారు. అది నీ ఖాతా, ఇది నా ఖాతా. సో వాట్? అరే మీరు ఫుడ్ లేకపోతే బిర్యానీ ఖచ్చితంగా తింటారా? ఫుడ్ లేకపోతే ఖచ్చితంగా కదా, నేను పుట్టింది ఏదో ఒకటి తినడానికి, కుమ్మడానికి. అది సరే, నేను వండి పెడతా, మీరు తిని పెట్టండి. ఆయిల్ వేడెక్కింది, నెక్స్ట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కొంచెం జీలకర్ర ఆయిల్ లో వేడెక్కిందా? ఎక్కింది. సో జీలకర్ర, కరివేపాకు, ఇది ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకుని ఒకటి రెండు. అవును కాంతం, ఈ రోజు నువ్వేం వండుతున్నావు? తవ్వ పులావ్. ఓ, తవ్వాలో చేస్తున్నా పులావా? కరెక్ట్. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మేడం చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం పసుపు, చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు. ఓకే. క్యాప్సికమ్. ఏంట్రా ఎంత కలర్ఫుల్ గా ఉంది ఇది? అట్లే ఉంటది. అవును, బిర్యానీలో కలర్ వేస్తారు. కలర్ కాదు మేడం, సాఫ్రాన్ వేస్తారు. అవునవును, ఆర్గానిక్ కలర్సే మంచివి. కరెక్ట్. చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, పచ్చి బఠానీ. మేడం అవి తొందరగా గోలాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం. ఉప్పు వేయనా మరి? కొంచెం వేయండి. ఇది ధనియాల పొడి మేడం. కొంచెం కారం. సో కారం వచ్చేసి మేము ఈ రోజు వంటకంలో 3 మ్యాంగోస్ వారి కారం పొడి వాడుతున్నాం. కాలం మారినా కారం మారదు. ఆవకాయలకి, నిల్వ పచ్చళ్ళకి పెట్టింది పేరు 3 మ్యాంగోస్ కారం పొడి. మీ వంటకాలు రుచిగా ఉండాలన్నా, చాలా కలర్ఫుల్ గా ఉండాలన్నా, స్పైస్ తక్కువగా ఉండి కమ్మగా ఉండాలి అన్నా మీరు 3 మ్యాంగోస్ కారం పొడిని వాడచ్చు. చిన్నపిల్లలకి కారం అలవాటు చేస్తున్నారు అని అంటే కూడా మీరు హ్యాపీగా 3 మ్యాంగోస్ కారం పొడిని వాడేయచ్చు. ఎందుకంటే వీళ్ళ క్వాలిటీ చాలా బాగుంటుంది. పన్నీరా? పన్నీర్. పన్నీర్ కూడా ఉంది. పన్నీర్ ఏంట్రా మంచి ఉప్పు మీద ఉన్నావు, నన్ను ఇంప్రెస్ చేసి డబ్బులు కొట్టేద్దామని. నాకు ఖర్చులు ఉంటాయి మేడం, పర్సనల్ అన్ని చెప్పుకోలేకపోతాను. అట్లా చెప్పుకోకు, నేను అడిగినానంటే నాకు చెప్పుకోమని. నేను అడిగినా కదా మిమ్మల్ని, డబ్బులు అవి ఇస్తలేదు. నువ్వే అడిగినావు, నేను ఇస్తానా? ఇందాకేమని చెప్పారు? మంచి ఫుడ్ చేసిన, ఇంప్రెషన్ చేసిన, లాస్ట్ డబ్బులు నా చేతిలో పెట్టాలి, సరేనా? లేకపోతే నా కోపం నీకు తెలియదు. ఏం చేస్తావు? నేను కోపడితే చిన్న చిన్న పిల్లలే ఎడతారు తెలుసా? ఎందుకు కోపడితే? వాళ్ళకి అంత వైలెంట్ నేను. ఓహో. మేడం ఇట్లా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత రైస్ వేసుకోవాలి. మేడం ఇప్పుడు మంచిగా కరెక్ట్ మగ్గింది. దీంట్లో మనం ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్? ఆల్రెడీ కుక్ చేసుకున్న బాస్మతి రైస్ అవి. సరే, నేను వంట చేస్తే గానీ అది మంచిగా అవ్వలేదు. మళ్ళీ వీడు వంట బాగా చేస్తే నేను వీడికి డబ్బులు ఇవ్వాలంట. ప్రతిసారి ఇంతే, నేను శంకుస్థాపన చేస్తా, లాస్ట్ కు పూర్తి చేస్తే వచ్చి ఇలా ఇంత కష్టపడి ఉన్నది నేను డబ్బులు ఇవ్వాలా, వాడు నాకు డబ్బులు ఇవ్వాలా? ప్రేక్షక దేవుళ్ళారా మీరే చెప్పండి. వాళ్ళ కామెంట్లలో చెప్తారు, ఫస్ట్ మీరు పైసలు ఇవ్వండి. వాళ్ళు ఏమన్నా నెగిటివ్ చెప్తే నీ పైసలు మీకు ఇస్తారు. వద్దు, నువ్వు కామెంట్స్ డిలీట్ చేపిస్తావు. మేడం మనం నిమ్మకాయ వండుకోవచ్చు, కానీ మన ఐరన్ కడాయిలు చేస్తాం కదా, మనం స్టీల్ కడాయిలు చేస్తే డైరెక్ట్ వండుకోవచ్చు. మనం ఎందుకు డిష్ అవుట్ చేసినాక వండుకుందాం. ఓకే. సో ఇనుప కడాయిలో నిమ్మకాయ వండుకుంటే ఇంకెక్కువ చేదైపోయే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి సిట్రస్ ఇంకా ఐరన్ రియాక్షన్ అవుతుందని మా వాడి భయం. మొత్తానికైతే ఇప్పుడు ఇవన్నీ చెప్పినా కానీ వీడికి డబ్బులు ఇవ్వాలా? అన్ని నేనే చేస్తున్నా కదా. డిష్ అవుట్ చేద్దామా ఇంకా? రండి బాబు రండి, వేడి వేడిగా వెజ్ తవా పులావ్. ఈ రోజు మనం వంటాస్టిక్ లో వెజ్ లవర్స్ అయినా నాన్ వెజ్ లవర్స్ అయినా ఒక లుక్ వేసుకోవాల్సిందే, ఇంట్లో ట్రై చేయాల్సిందే, కుమ్మాల్సిందే. రండి రండి, గరం గరం హై.
మేడం ఏంది మేడం అట్లా చెప్తారు? ఏదో ట్రైన్లో కనుక వెజ్ బిర్యానీ రావాలి రావాలి అన్నట్టు అట్లా అట్లా తీసుకో. అరే చెప్పారు కదరా మొన్న బండి మీద అన్న కలుపుతుంటే నేను చూసే ఎగ్ ఫ్రైడ్ రైస్ కొనుక్కోవడానికి వెళ్ళా. లాస్ట్ కి ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి మీరు అట్లా ఇచ్చిరా? ఓకే ఓకే. చిన్న పెద్ద అందరు ఇష్టంగా తినాలే వెజ్ పులావ్ వెజ్ పులావ్. మేడం వెజ్ తవా పులావ్ రెడీ అయింది. అమ్మ తోడరా నాకు ఇక అయితే లేదు. నాకు నాన్ వెజ్ చాలా టెంప్టింగ్ ఉంటది అనిపించింది, వెజ్ కూడా చాలా చాలా టెంప్టింగ్ ఉందిరా. మరి గెస్ట్ దేవోభావాలు డిష్ ఏంటో తెలుసుకొని చూసి రెండు కలిసి కుమ్మేద్దామా? మన ఫేవరెట్ ఎమ్మి టైమ్ లోకి వెళ్ళాలి అంటే దానికంటే ముందు మన నెక్స్ట్ సెగ్మెంట్ గెస్ట్ దేవోభావాలకి వెళ్ళిపోవాలి. లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ గెస్ట్ దేవోభావ. ఈ రోజు మన గెస్ట్ దేవోభావకి రాబోతున్నారు బోడుపల్లి నుంచి అఖిల. అఖిల ప్లీజ్ కమ్. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. సైజ్ చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపో ఆ టైలర్ షాపు టైగర్ బాబు. అరే చువ్వల పాలెం జంక్షన్ కాడ టైలర్ షాపు టైగర్ బాబు. చూపులతోనే చుట్టూ ముట్టి కొడతలు తీసాడు. అయ్యో పాపో అయ్యో అయ్యో పాపో. ఏ ఖద్దరు షెకు ఖజావలి అత్తరు లెక్కన మత్తే చల్లి ఆడా ఈడా తేడా తేడా చేసాడే. అయ్యో పాపో. హాయ్ అఖిల. Hi, but it's not Akhila, it's Angel Akhila. చూడడానికి ఏం చేయలేకున్నది అంటే ఏం చేయలేక అనొచ్చు. అదే అంటే ఇప్పుడు మామూలు సోషల్ మీడియాలో డాన్స్ లిటిల్ ప్రిన్సెస్ అలా అంటుంటారు. సో అందులో ఒక ఆనిమత్యం మీరు కూడానా? కాదు, హర్యానా గ్లోరీ కదా మీరు, అందుకే నేను ఏంజల్ అఖిల. అరేనా గ్లోరీ అంత పాపం ఏం చేసిందండి? అంత పాపులర్ అండి. పాపులరా? అదా, థ్యాంక్ యూ అండి. నిజంగా ఈ మాటలతో మాత్రం మీరు అచ్చం ఏంజిల్ లా ఉన్నారు. అండ్ డాన్స్ చాలా బాగా చేశారు, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. మరి ఈ రోజు మీరు మా కోసం ఏం వండబోతున్నారు? ఈ రోజు నేను చేసే వంట వచ్చేసి చికెన్ షెజ్నార్. చికెన్ సీజనల్. ఈ పేరు కొత్తగా ఉందండి, అసలు ఏంటి డిష్? ఇట్స్ అన్ అమెరికన్ డిష్ అండి. అంటే మీరు అమెరికాలో ఉన్నారు ఎంతసేపు? లేదండి, ఇండియాలోనే ఉంటున్నాము. సో మరి స్టార్ట్ చేద్దామండి. Yes. సో లెట్ స్టార్ట్. ఏం చేయాలి ఫస్ట్? పొయ్యి మీద ఏమైనా పెట్టాలా? పొయ్యి మీద ఏం అవసరం లేదు. ఫస్ట్ మనం వచ్చేసి చికెన్ తీసుకోవాలి. ఒక 250 grams, ఎంత అయినా మనం చేసుకునే అంత బట్టి. ఎంత? ఇది ఒక 250 grams తీసుకున్నా. చికెన్ వచ్చేసి బోన్లెస్ స్కిన్లెస్ చెస్ట్ పీస్ తీసుకున్నాం మనం. తీసుకొని ఇప్పుడు మనం సాల్ట్ తీసుకోవాలి కొంచెం. సాల్ట్ యా, దీని మీద వేయాలా? అవును. దెన్ వి విల్ హ్యావ్ గార్లిక్ పౌడర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేద్దాం దీనికి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఎగ్స్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్స్ ప్రిపేర్ చేయాలి. 3 బ్యాటర్స్ దీనికి. ఓకే, సో బౌల్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని బ్రెడ్ క్రమ్స్ తీసుకుందాం. సో యాక్చువల్లీ బ్రెడ్ క్రమ్స్ ఏంటి అని అంటే మనం ఈజీగా ఒకవేళ డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు అని అనుకుంటే, ఐ మీన్ టు సే, మీరు ఒకవేళ బ్రెడ్ క్రమ్స్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవాలనుకుంటే బ్రెడ్ ని ఫ్యాన్ కింద ఆరబెట్టేసి ఒక నైట్ ఆర్ ఒక 5-6 hours డ్రై అయిపోయిన తర్వాత మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి. చాలా ఈజీ. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్స్ అనేది మనం బ్రేక్ చేసుకుందాం. ఎగ్స్ బ్రేక్ చేసుకోవాలా? ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నారండి మీరు? 3 eggs తీసుకోవచ్చు, ఇష్టం ఎవరి ఇష్టం అన్నమాట. అంటే చేసే క్వాంటిటీ బట్టి మనం యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక 250 grams చికెన్ తీసుకున్నాం. ఒక 2 eggs or 3 eggs సరిపోతుంది మనకి.